బావా మన విషయం మాట్లాడా? ఏమంది? చెప్పండమ్మా, చెప్పండి. అక్క ఏమంది? అక్క ఏమంది? అమ్మా పిచ్చలేస్తుందమ్మా, ఏమైందో చెప్పండమ్మా. అక్కడ ఏం జరిగిందో చెప్తారా చెప్పరా? పెళ్లి ముహూర్తం పెట్టండి అని గీత మొండికేయగానే అర్జున్ నీ పేరు చెప్పకుండా తను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నానని చెప్పాడు. మాటకి అక్కేమంది? గొడవ చేసిందా? బావ మీద సీరియస్ అయిందా? చెప్పండమ్మా, చెప్పండి. వచ్చే బుధవారం పెళ్లి ముహూర్తం బాగుంది, అదే ముహూర్తానికి నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకునిరా, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అంది. అలా ఎలా అవుతుందమ్మా? బావ ప్రేమించింది నన్నే కదా. మళ్ళీ నేను పెళ్లి పీటల మీదకి వస్తే కత్తి పీట తీసుకుంటుందక్క. ఆ టైంకి ప్రేమించిన అమ్మాయి రాకపోతే అర్జున్ నన్నే పెళ్లి చేసుకోవాలని కండిషన్ కూడా పెట్టిందే గీత. గీత నీ జీవితాన్ని ఇరుకాటంలో పడేసింది అంజలి. ఇప్పుడు ఏం చేయాలో మాకెవరికీ అర్థం కావట్లేదు. అంజలి, 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 ఆగమ్మా. అంజలి, అంజలి, ఉండమ్మా. అంజలి, ప్లీజ్ ఆగమ్మా. అంజలి, అంజలి, చచ్చిపోతాను బాబాయ్, చచ్చిపోతానమ్మా, చచ్చిపోతాను. అంజలి, ఏంటమ్మా ఇది? ఎందుకు బతకాలి నాన్న? ఎవరి కోసం బతకాలి? నాకు బావకి పెళ్ళయిందని చెప్తే గీతక్క చచ్చిపోతుంది. బావ నన్ను ప్రేమించాడని చెప్తే అక్క చంపేస్తుంది. చచ్చిపోవడం తప్ప నాకు వేరే దారి లేదు నాన్న. అంజలి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అర్జున్ జీవితాన్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నావా? మరి ఏం చేయాలి నాన్న? నిజాన్ని చెప్పలేవు, అబద్ధాన్ని ఇంకా పొడిగించలేను. అంజలి, ఎందుకే ఇలా చేస్తున్నారు? దాని చేష్టలకు గుండె కోతగా ఉంది. నువ్వేమో చచ్చి మాకు కడుపు కోతను పెడతానంటున్నావు. కవలలుగా పుట్టినందుకేనా కలిసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు? అమ్మాయికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వేడుస్తున్నావు. మరి ఏం చేయమంటారు? కూల్ కుసుమ, కంగారు పడకు. అంజలికి ఏం కాదు. అందరం కలిసి గీతకి అర్థమయ్యేలా చెప్దాం. ధర్మ, గీత ఎక్కడికి వెళ్ళిందో చూడు. మళ్ళీ ఏదైనా జరిగితే. మీరేం టెన్షన్ పడకండి, గీతను నేను తీసుకొస్తాను.
అక్కంత తేలిగ్గా దేన్ని వదలదు. ఈసారి పెళ్లి అక్క అనుకున్నట్టే చేస్తుంది. అంజలి, నాన్న చెప్పారు కదమ్మా, అలాంటిదేం జరగదు. ధైర్యంగా ఉండు. ఏంటి అలా చూస్తున్నారు? భయమేసిందా? ఏ గీత, ఎవరే వీళ్ళంతా? ఈ రూమ్ లో ఏం చేస్తున్నారు? ఓ, వీళ్ళ నా ఫ్రెండ్స్, ముత్తైదువులమ్మా. నీ ఫ్రెండ్సా? మేమెప్పుడు చూడలేదే. నేను చూస్తానమ్మా. మేమంతా ప్రతిరోజు రాత్రి చెట్ల కింద కలుస్తాము, బోలెడన్ని ముచ్చట్లు చెప్పుకుంటాము, బాగా ఆటలాడుకుంటాము. ఏయ్, తలతిక్కగా మాట్లాడుతున్నావా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? తలంటూ పోసుకున్నాను కదా, నా జుట్టు ఆరబెట్టడానికి పొగ పెడుతున్నారు. నీ మొహం జుట్టు ఆరడానికి పొగ పెడుతున్నట్టుగా లేదు, ఇల్లు తగలబెడుతున్నట్టుగా ఉంది. అయినా వీళ్ళు స్నేహితుల్లా లేరు, దయ్యాల్లా ఉన్నారు. వెళ్ళమని చెప్పి ఇక్కడి నుంచి. నీకే చెప్పేది, వెళ్ళమని చెప్పవే. ఏ, వెళ్ళండి వెళ్ళండి, రాత్రికి కలుద్దాం. రోజు రోజుకి ఇంటిని దయ్యాల కొంపలా మారుస్తున్నావు గీత. అంజలి, కిటికీలన్నీ తెరు. మీ నాన్న వచ్చారంటే అందర్నీ తిడతారు. దీనికి ఆడపిల్ల లక్షణాలు రోజు రోజుకి మాయమైపోతున్నాయి. అంతా నా కర్మ. ఏంటక్కా ఇది? ఇలా పొగ పీలిస్తే నీ ఆరోగ్యం పాడైపోదు? మళ్ళీ మళ్ళీ ప్రాణం పోదులే అంజలి. ఒకటే జననం, ఒకటే మరణం. మధ్యలో ఉంది పెళ్ళి. అర్జుంది నాది. అక్క, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో. నాకన్నీ తెలుసన్న సంగతి నీకు తెలీదంజలి. ఈ పొగే త్వరలో నీ చితికి మంటవుతుంది. చూస్తూ ఉండు.
ఫలించింది. అర్జున్ అర్జున్ నన్నే పెళ్లి చేసుకుంటాడు. నా పూజ ఫలించింది. ఏమైందమ్మా? అయిపోయిందమ్మా. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. గీతకి మీరే చెప్పలేనప్పుడు ఇక నేనేం చెప్పగలను? అర్జున్ బావ లేకపోతే జీవితమే లేదనుకున్నాను. బావకి ఇంకొక జీవితంతో ముడిపడితే నేను నేను బతకడమే వేస్ట్ అమ్మా. అందుకే చచ్చిపోతానమ్మా. ఇదిగో నన్ను చంపేయమ్మా. కన్న పాపాన్ని తుడి చేసుకో. నా గొంతు ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? అంజలి చంపేయమ్మా. వదిలే అమ్మా. వదిలే అంజలి. వదిలే అంజలి. చంపేయమ్మా. నువ్వెప్పుడొచ్చా? అంజలి ఏదో సెంటిమెంట్ డైలాగ్ అందే. ఏంటది? కన్న పాపాన్ని కడిగేసుకో అన్నప్పుడే వచ్చానమ్మా. విషయమేమిటో తెలీదు. ఇంతకీ ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంజలి? నా కర్మ ఇలా తగలబడింది. నా మీద నాకే అసహ్యం వేసి చచ్చిపోవాలనుకుంటున్నాను. సరేనా? అసలు నేనే పరిస్థితిలో ఉన్నానో నీకేం తెలుసు? అయ్యో అవునా? మరి అతి సున్నితమైన అమ్మ చేతులతో గొంతు నొక్కితే ఊపిరి ఆగిపోదు కదా అంజలి. ఒక పని చెయ్యి. నువ్వు బిల్డింగ్ పైకెక్కి అక్కడి నుంచి దూకేయ్. చచ్చిపోతావు. ఏ గీత, ఏంటి ఆ మాటలు? ఈ మాట నేను దీన్ననాలి. ఇది మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. నేనేమన్నానక్క? నా మీద చిరాకు పడుతున్నావు, మోహన్ చిట్లించుకుంటున్నావు, అసహించుకుంటున్నట్టు చూస్తున్నావంటే నా క్యారెక్టర్ నీకు చీప్ గా కనిపిస్తుందనే కదా? అయ్యో అది కాదక్కా. నా గొడవల్లో నేనున్నాను, నా బాధలు నాకుంటాయి కదా అని అన్నాను. ఏంటవి? షాపింగ్ బాధలా? ఎగ్జామ్స్ టెన్షనా? అక్క నీకు దండం పెడతాను, వదిలేయ్. అలా ఎలా వదిలేస్తానే? నువ్వు వదిలేయ్. నీ ప్రాణమైనా సరే, నీ ప్రాణానికి ప్రాణమైనా సరే. ఇది పద్ధతి కాదక్క. నువ్వు తప్పు చేస్తున్నా. ఏమన్నావు? అర్థం కాలేదా? అంజలి నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. చెప్పని అమ్మా. ఇలా సైలెంట్ గా ఉంటే అక్క ఎప్పుడు తెలుసుకుంటుంది? ఏం తెలుసుకోవాలి? ఏంటి గొంతు లేస్తుంది? నిన్నే.
నీ ప్రవర్తన వల్ల అన్యాయం జరుగుతుంది. పిచ్చి దానిలాగా చెయ్యొద్దు. చిన్నప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నాను. నిన్ను చూడాలంటే భయం, మాట్లాడాలంటే భయం. రోజు రోజు చస్తూ బ్రతుకుతున్నాను. ఈ బతుకు నాకొద్దు. నీ పిచ్చి చేష్టలతో నన్ను చంపొద్దు. అంజలి, అంజలి, అయ్యో అంజలి, రక్తం, అయ్యో అయ్యో, చంపేస్తావా ఏంటి? అమ్మా అంజలి, అంజలి, చూడవే, రక్తం వచ్చేలా కొట్టావు. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? కాదు, నేను మనిషిని కాదు. అంజలి, అయ్యో అమ్మా అంజలి, ఇంకా చూస్తావేంటే దయ్యదానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అంజలి, అంజలి, అమ్మా నొప్పిగా ఉందా? అమ్మా వెళ్ళిపో. దేవుడా, ఏం జరుగుతోంది కొంపలో? నాకు నిమిషం కూడా మనశ్శాంతి లేదు. అక్క కొట్టిన దెబ్బకి నా తల పగిలి ప్రాణాలు పోయినా బాగుండేదమ్మా. నువ్వు నోరు మూస్తావా? దానికి ఎదురు చెప్పకే అంటే వినవు కదా. అటు దానికి చెప్పలేక, ఇటు నీకు చెప్పలేక నరకం చూస్తున్నానే ఈ ఇంట్లో. ఈ ఇంటికి ఏ పీడ పట్టుకుందో ఏంటో. ఇక్కడే కూర్చో, పసుపు తీసుకొస్తాను. ఈ సంవత్సరం ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయనందుకే ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయిందే. మీ నాన్నగారితో మాట్లాడి రేపే పూజ చేయించాలి. ఏంటమ్మా? ఏంటి
చేయిస్తున్నారు? పూజ 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 గిజ ఏమవుతుంది?